అసలు ఎవర్రా వీళ్ళు? ఇంకెవరు? తన బాబాయ్ పంపించుంటాడు. తను బాబు పంపిస్తే నన్ను అటాక్ చేయాలి కానీ తను అటాక్ చేశారేంటి? నువ్వే అటాక్ ప్లాన్ చేసి నువ్వే సేవ్ చేసావని కౌముది అనుకున్నా చేస్తే నేను చీ అనుకుంటుందని జైపాల్ రెడ్డి ప్లాన్ ఏమో. అసలు ప్లానింగ్ ఏంట్రా? నా క్యారెక్టర్ కంటే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇదంతా కాదురా, కౌముది మనసులో బల్బు వెలగాలంటే ఎక్కడో స్విచ్ వేయాలి. స్విచ్ ఎక్కడ వేయాలి? వసుంధరా, వసు, వసు, వసు. కొంప తీసి సీను చూసేశాడా? సీను నువ్వా? ఎలా ఉన్నావు? ఏంటి వసు చూసి కూడా చూడట్టు వెళ్ళిపోతున్నావు? అదేం లేదు సీను. అవును, నువ్వు యుఎస్ లో ఉండాలి కదా. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. ఆ వీసా వర్క్ కోసమే హైదరాబాద్ వచ్చా. మరి ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే హోటల్లో. ఏంటి హోటల్లో ఉంటున్నావా? హైదరాబాద్ లో మనీలో ఉండగా హోటల్లో ఉంటావా? నాకు హోటల్లోనే కంఫర్ట్ సీను. కొట్టానంటే హాస్పిటల్లో ఉంటావు. అమ్మగారు, ఏమండి? ఇంకా పిలవడానికి ఎవరు లేరు కానీ కెన్ వి కమ్ ఇన్? అమ్మగారు, అబ్బగారు కోడలు తీసుకొచ్చేసారు. హారతి తెచ్చేయమంటారా? నువ్వు ఉండవే. మా అమ్మ మహాలక్ష్మి. నమస్తే ఆంటీ. అన్ని నా పోలికలే. దేవకన్యలా ఉంటదని కాలేజీలో అందరూ ఇంద్రజాని పిలిచేవారు. ఈయన మా ఫాదర్, పెద్ద బిల్డర్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. బాబు గారు, షీ ఈజ్ రత్తాలు, మా ఇంటి పని మంచి. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది, ఇంటి మనిషితో ఈక్వల్. నమస్తే అండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, పని మనిషికి కూడా నమస్కారం. ఎంత సంస్కారం! నాకైతే నచ్చేసింది. రతాలు, ఒరే ఈ అమ్మాయి ఎవరో ఇంకా నువ్వు చెప్పలేదు. నీ ఫ్రెండేగా? అంతకు మించి. పేరు వసుంధర, బీటెక్, సిబిఐటి హైదరాబాద్. యుఎస్ కాన్సర్ట్ లో పనుండి వచ్చింది. హోటల్ ఒక్కతే ఎందుకని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేసాను. మావాడు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుంటాడమ్మా. అటు వెళ్తున్నావే? మీ రూమ్ లో లగేజీలు పెట్టడానికి. నా రూమ్ లో లగేజ్ పెట్టేదండి, గెస్ట్ రూమ్ లో పెట్టు. గెస్ట్ రూమ్ లోనా? చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాను. నాకు ఆ బాధ్యత లేదా? గెస్ట్ రూమ్ లో పెట్టుకునే పని అయితే మీరే పెట్టుకోండి. నీ వల్ల దీనికి బాగా ఎక్కువ. దాంతో ఏంట్రా నీకు? నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కమ్. ఖచ్చితంగా కోడలే, మీరు ఫిక్స్ అయిపోండి. అవునా? గాట్ ఇట్. ఆయన సీను ఫ్రెండ్స్ కి ఏంటి నువ్వు రాంగ్ సిగ్నల్ ఇచ్చావు? బిస్కెట్ వేసానే. బిస్కెట్. హాయ్ క్యూటీ. కౌముది, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సీను గారు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అవునా? ఎవరు క్యూటీ? ఆ అమ్మాయిని స్విచ్ లా వాడి నీలో ప్రేమ బల్బు పుట్టించాలన్నాడు ప్లాన్. నువ్వు జాగ్రత్త. ఓకే బాయ్. నీలో లైట్ వెళ్లకుండా లవ్ పట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎవరు కావాలమ్మా? సీను గడ్లేడా? సీను గాడా? ఆడే. ఓ బాబు. బాబు అంటున్నావంటే నువ్వు వాడికి బాబాయ్ ఉంటావు. ఎవరండి అమ్మాయి? ఇన్ని అండి అన్నావంటే నువ్వు వాడికి మదర్ అయి ఉంటావు. ఏయ్, నువ్వేంటి డైరెక్ట్ ఇంటికి వచ్చావు? ఏ నువ్వు రాలేదా మా ఇంటికి? కౌముది, ఏంట్రా స్విచ్లు బల్బులు అంటున్నావంట? నా మీద ఫుల్ ఫోకస్ పెట్టరా అంటే ఎవరితో స్విచ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావంట? దాన్ని అడ్డం పెట్టి నన్ను పడేద్దామని. తినేంటి ఇక్కడ? ఐఎమ్ నాట్ అ లైటర్, ఐఎమ్ వెరీ బ్రైటర్. వేర్ ఇస్ ద స్విచ్? స్విచ్ ఏంటి బ్రీజర్ వేసుకుని వచ్చాను అనుకున్నావా? బీరే. అమ్మగారు, బీరకాయ కొట్టొచ్చింది అమ్మగారు. ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా అది మా నాన్న మెడ మీద కత్తెట్టి నాకు ఐ లవ్ యూ చెప్పి. బాబు గారు, ఇంట్లో హారతి లాంటి అమ్మాయి నుంచుకుని ఈ బీరకాయని ప్రేమించడం ఏంటి? బాబు గారు, ఎవర్రా ఇది? మంచి కసక్లా ఉంది. నేను ఇంటి పని మనిషిని. పని మనిషివా? మరి నువ్వేంటే ఓ ఫ్యామిలీ మెంబర్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నా? నీ అబ్బా బ్లాక్ కోర్ ముఖందరా సంపి బొంద పెడతాయమనుకున్నావు?
ఫిగర్ ని పెట్టుకుని నాలాంటి హాట్ ఫిగర్ ని పడేయాలనే ఆ థాట్ వేస్ట్. ఫ్రెష్ గా ఆలోచించు. వీడికి కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. క్యూట్ ఆంటీ, స్వీట్ అంకుల్. ఇంట్లో ఉన్న హారతి గారికి ఇంటికొచ్చిన బీరకాయ గురించి తెలిస్తే ఏంటి అంకుల్ టెన్షన్ గా ఉన్నారు? ఎవరో రౌడీ పిల్ల వచ్చి గోలగోల చేసి వెళ్ళిపోయింది. రౌడీ పిల్ల కాదు, రౌడీ బేబే. ఓహో, రౌడీ బేబీనా? నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా. ఎవరు సీను అమ్మాయి? అబ్బో సిగ్గా. అమ్మాయి ఇంటి దాకా వచ్చిందంటే కదా చాలా దూరం వచ్చినట్టుంది. వచ్చింది. ఆ ఊరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చింది. అక్కడి నుంచి ఏ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. దొంగ మొహం. తనే మాట్లాడు. హలో, వెదర్ బాగుందని చల్లటి గాల్లో నీ స్విచ్ తో సీటింగ్ వేసావా? ఇదేంటి మరి చూసినట్టు చెప్పేస్తుంది? ఈ కౌముదిని పడేయాలని చూస్తే నా టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తారా నీకు. పడేసుకోరా, పడేసుకోరా, పడేసుకోరా. ఏమంటుంది? పడేసుకోమంటుంది. నీకెవరైనా పడిపోతారా? పడేసుకో మరి. అటేరా డాక్టర్ వచ్చిండు. పేరు అమరం, సైకాటిస్ట్. సైకాట్రిస్ట్ దేనికిరా? మరెన్ని దినాలు గిట్ల కవర్ చేస్తావు? చెప్పేయాలి, లేకపోతే రోగం ముదిరిపోద్ది. చెప్పే పెట్టాలా? నడురా. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది లేంది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు అగుపిస్తుంది డాక్టర్. మొన్న మా పెద్ద బుజ్జమ్మ దీపాలు పెడుతున్నట్టు కనపడింది. మళ్ళీ గాడు చూస్తే కనిపించలే. దీపాలు ఉన్నాయా? గవిగోళ్ళు లేవు. అయితే డౌట్ లేదు, ప్రాబ్లం ఉంది. అరే మొన్నటికి మొన్న అన్నం తినాలనుకుని చెయ్యి కడుగుతూనే ఉన్నాడు. చూస్తే చేతికి అన్నం లేదు. చెయ్యుందా? చెయ్యుంది. అయితే సమస్య ఉంది. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి? పెద్ద బుజ్జమ్మ పోయిన సంధి. ఓ మై గాడ్, అంటే ఆ షాక్ వల్ల చిన్న మెదడు చెదిరిపోయిందన్నమాట. సెకండ్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్. సెకండ్ స్టేజా? దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? ఉంది. దీనికి ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి, సీతాపతి, టెలిపతి, కరోడ్పతి ఇలా ఎన్నో రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఆయిల్ పుల్లింగ్, ఆసనాలయటం దగ్గర నుంచి సర్జరీ చేసి చిన్న మెదడు తీసేయడం దాకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా సింపుల్ గా సెల్ఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. అదే మ్యూజిక్ థెరపీ. గదేంది? కోపం, ఆవేశం, బాధ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోయినప్పుడు కూల్ గా పాటలు పాడాలి. అలా చేస్తే చిన్న మెదడు చల్లబడి బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నాకంత మ్యూజిక్ సెన్స్ లేదే. మీరేమైనా పాడతా తీగ పోటీలకు వెళ్ళాలా? ఆవేశం వచ్చినప్పుడు పాట అందుకోండి. కాకపోతే ఆ పాటలో సాహిత్యం చాలా సింపుల్ గా ఉండాలి, మ్యూజిక్ వినసొంపుగా ఉండాలి. ప్రిఫరబుల్లీ ఇళయరాజా మెలోడీస్. ఓహో, మెలోడీస్ అంట. మీ ఫ్రస్ట్రేషన్ ని మ్యూజిక్ తో నొక్కేయండి, స్మూత్ గా తొక్కేయండి. ఓకే, వస్తా. ఈ ట్రీట్మెంట్ పని చేయకపోతే కాల్ చేయండి. మీకా? అంబులెన్స్ కి. పటేలా, బుజ్జమ్మ సీనిగాని చూసి నవ్విందంట. నవ్విందా? ఏంద్రా పడదన్నావు? నవ్వినంత మాత్రాన పడదన్నా? పడాలరా, మన వాడిని పడేయాలంటే బుజ్జమ్మ ఆడికి పడాలా. ఆమని పాడవే కోయిలా పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో. బిల్కుల్. ఏది ఇప్పుడు చెప్పురి? పడాలరా. ఆడిని పడేయాలంటే బుజ్జమ్మ ఆడికి పడాలి. గిది ఏకదం పడుతుందన్నా. నువ్వు బంగారం రా. సీనుగాడి లవ్ లో పడితే తాననా తాననా తాననా. రొటీన్ మదర్, రొటీన్ ఫాదర్. పొద్దునే లేస్తే లైఫ్ లో ఎగ్జైట్మెంటే లేదు. సేమ్ రొటీన్ 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 రొటీన్.
అమ్మా నాన్న అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏమైంది నాన్న? ఎందుకు అలా అరిచావు? అసలు మిమ్మల్ని అనాలి. కట్టే బిల్డింగ్ తక్కువ, ఇచ్చే బిల్డప్ ఎక్కువ. మళ్ళీ తక్కువ ఒకటి. ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి వచ్చిన కేసులు జాగ్రత్త చూసుకోవచ్చుగా. అవునా? ఇప్పుడు ఏమైంది? తన కన్నీలకు కారణం ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఉల్లిపాయ బాబు. ఏం లేదు సీను, జస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావే? బీరకాయలు కట్ చేస్తున్నా. రా కొట్టానంటే నువ్వు బీరకాయలు కట్ చేస్తూ అంత ఉల్లిపాయ కట్ చేస్తున్నావు. ఆ ఉల్లిపాయలు పోయచ్చుగా. ఇంత చిన్న విషయానికి ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? చాకు తెగితే, మిక్సీ షాక్ కొడితే, సిలిండర్ పేలితే, అసలు కిచెన్ లాంటి ప్రమాదమైన ప్రదేశంలోకి నువ్వెందుకు వెళ్ళావు? కిచెన్ అంత ప్రమాదకరమైన ప్రదేశమా? చూడు, ఇంకోసారి తన చేతిలో చాక్ కనపడితే అది నీ బాడీలో దిగుద్ది. ఈ హౌస్ కి నేనే బిగ్ బాస్. వస్తుని బిహేవియర్ బాగోపోతే నిన్ను ఇమీడియట్ గా ఎలిమినేట్ చేసేస్తా. ఆ తర్వాత నాని వచ్చినా, నా గారిని చెప్పిన ఎన్టీఆర్ ఇంటికి వచ్చినా నో వే. బాబు గారు, నిజంగానే ఆ హీరోలందరూ మన ఇంటికి వస్తారా? వస్తారే, చిరంజీవి గారు వస్తారు నీకోసం. వాణ్ణేం అడగలేము. నువ్వేం చెప్పట్లేదు. నిన్నెలా ట్రీట్ చేయాలి? వచ్చి వెళ్ళిపోయే గెస్ట్లా ట్రీట్ చేయాలా, లేక పర్మనెంట్ గా ఉండే కోడల్లా ట్రీట్ చేయాలా? సిక్స్ మంత్స్ బ్యాక్ ముంబైలో ఆర్కిటెక్ట్స్ మీటింగ్ జరిగినప్పుడు సీను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ నచ్చింది. సీనుకి ప్రాజెక్ట్ ఓకే అయింది. Congrats. వసుంధర.